Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై సన్ రైజర్స్ పై విజయం సాధించి ముంబై ఫ్యాన్స్ కి కొంత ఊరటను కలిగించింది. ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ తన ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై క్వైట్జీ ప్లేస్ లో అంశుల్కి తొలి మ్యాచ్ ఆడే అవకాశాన్ని కల్పించింది. ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్ కి మరో అవకాశాన్ని ఇచ్చింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్హెచ్ మరోసారి అభిషేక్ శర్మ ఫెయిల్ అయినా హెడ్ రాణించడంతో పవర్ ప్లేలో 56 పరుగులు చేసింది. అనూహ్యంగా పుంజుకున్న ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టారు. హెడ్ అవుట్ అవగానే నితీష్ రెడ్డి, క్లాసన్లతో పాటు మిగతా బ్యాట్స్మెన్ అంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లో 136 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కమిన్స్ 17 బంతుల్లోనే 35 పరుగులు సాధించడంతో ఎస్ఆర్హెచ్ 173 పరుగులు చేయగలిగింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరోసారి టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు అటాకింగ్ బ్యాటింగ్ దిగి 2 ఓవర్లోనే 38 పరుగులు సాధించడంతో ఇన్నింగ్స్ కి ఊపు వచ్చింది. ఇక ఇక్కడి నుండి సూర్య అయితే తనదైన విలక్షణమైన శైలితో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించడంతో పాటు 17.2 ఓవర్లలోనే టార్గెట్ ని పూర్తి చేశాడు. 143 పరుగుల భాగస్వామ్యంతో ముంబై తరపున హైయెస్ట్ పార్ట్నర్షిప్ రికార్డ్ ని నెలకొల్పారు సూర్య, తిలక్ వర్మ. అద్భుత సెంచరీ సాధించిన సూర్యకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.